ముఖ్యమంత్రి చంద్రబాబును అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాసేపు సంభాషణ జరిగింది. గతేడాది నవంబర్లో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రేపు డీఆర్ఎంతో జరగబోయే సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేతో సంబంధం ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. అవసరమైన ఆర్ఓబీ, ఆర్యూబీ ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ను కలిసి సమస్యలను చర్చిస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రైల్వే సంబంధిత సమస్యలను పరిశీలించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కలిసి పర్యటించారు. గుణదల 1వ డివిజన్ డాన్బస్కో ప్రాంతం, దేవీనగర్, వాంబే కాలనీ రైల్వే కట్ట, దేవీనగర్, సింగనగర్ మధ్య కట్ట, మధురానగర్, పప్పులమిల్లు ప్రాంతాల్లో వారు స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రైల్వేతో సంబంధం ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇంకా పెండింగ్లో ఉన్న ఓవర్ బ్రిడ్జి, అండర్ పాస్ అంశాలపై ఎమ్మెల్యే బోండా ఉమా ఎంపీ కేశినేనికి వివరించారు. రేపు డీఆర్ఎంతో జరగబోయే సమావేశంలో ఈ సమస్యలను ప్రస్తావించి పరిష్కార మార్గాలు సూచిస్తామన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ అవసరమైన ఆర్ఓబీ, ఆర్యూబీ ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ను కలిసి సమస్యలను చర్చిస్తామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన రైల్వే సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని ఎంపీ కేశినేని తెలిపారు. ఇవాళ అన్న బోండా ఉమా గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న రైల్వే సమస్యల్ని రేపు డిఆర్ఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి దానికి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. వారి నాయకత్వంలో ఆల్రెడీ మనం చూస్తే ఆర్యూబీలు కానీ చాలా రోడ్లు సెంట్రల్ నియోజకవర్గంలో గత 2014 నుంచి 2019 వరకు వేయటం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడెక్కడైతే రైల్వే సమస్యలు, ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ ట్రైన్స్ అన్నీ వెళ్ళే నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం, ఇక్కడ 2 కాలనీలకు మధ్య ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఆర్ఓబీలు, ఆర్యూబీలు రేపు డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. అంతేకాకుండా అతి త్వరలో 10-15 రోజుల్లో రైల్వే మంత్రి గారి దృష్టికి, రైల్వే బోర్డు దృష్టికి కూడా మేమిద్దరం వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు ఇళ్లు స్థలాలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా నేటికి ఎన్నికల హామీలను ఒక్క పెన్షన్, గ్యాస్ సిలిండర్ మినహా మరేమీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. పేదలకు ఇంటి స్థలాలు, సూపర్ 6 ఎన్నికల హామీల అమలుకై సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దొనెపిడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నాటికి ప్రస్తుత ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నా ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం సెంటున్నర ఇంటి స్థలాలు 30 లక్షల మందికి ఇస్తామని చెప్పి ఎవరికీ ఇవ్వలేదని గుర్తు చేశారు. కేబినెట్లో ఇళ్ల పట్టాల పంపిణీపై తీర్మానం చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆచరణకు నోచుకోకపోవటం దారుణమన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు రేపు మాపు అంటూ ఊరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు నెలకు 15,000 వేస్తానన్న హామీ విషయంపై చంద్రబాబు మరిచినట్లున్నారని, ఇంతవరకు ఆ హామీ ఊసే ఎత్తడం లేదన్నారు. అలాగే నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తామన్నారని అది కూడా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వాన్ని సిపిఐ పక్షాన నిలదీస్తామన్నారు. ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మండల కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు కూడా మేము చేపట్టాం. ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నదంతా ఒక్కటే, ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తల్లికి వందనం అందరికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి.
అంతేకాకుండా రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వీటితో పాటు ఎవరైతే నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో ఆ భృతిని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. సంవత్సర కాలమైనా సరే మీరు వాగ్దానాలు అమలు చేయకుండా ఇదే రకంగా ముందుకు కొనసాగితే సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఇతర వామపక్షాలు ప్రతిపక్షాలను కలుపుకొని సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రతి ఒక్క వాగ్దానం అమలయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి పైన పోరాడడానికి ప్రజల్ని సమీకరిస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. విజయవాడను గుంతలు లేని నగరంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న గుంతలను ఎప్పటికప్పుడు పూడుస్తున్నప్పటికీ కొత్తగా ఏర్పడుతున్న పాట్ హోల్స్ను ఎప్పటికప్పుడు గుర్తించి గుంతలు లేని నగరంగా చేయాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా ఈరోజు మహాత్మాగాంధీ రోడ్డు, లయలా కాలేజ్ రోడ్డు, బెంజ్ సర్కిల్, వారధి పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, డీసిల్టింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న గుంతలను ఎప్పటికప్పుడు పూడుస్తున్నప్పటికీ కొత్తగా ఏర్పడుతున్న బాట్ హోల్స్ను ఎప్పటికప్పుడు గుర్తించి గుంతలు లేని నగరంగా విజయవాడ నగరపాలక సంస్థను ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో ఉన్న డిబ్రెస్ను, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా డీసిల్టింగ్ పనులను శరవేగంగా చేస్తూ వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దీనిపై శ్రద్ధ వహించాలని, నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేసి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాయి దాడి చిత్రీకరించి అమాయకుడైన వడ్డెర కులస్తుడు సతీష్పై అక్రమ కేసు పెట్టారని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు. కేసు నమోదే సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని, ప్రభుత్వం మారినా అసలు కేసు మూసివేయకపోవటం అన్యాయమని అన్నారు. బాధితులకు న్యాయం జరగాలని, వారిపై వేసిన కేసును వెంటనే మూసివేసి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి కేసులో బాధితులను రిటైర్డ్ డీజీ కేబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. సింగనగర్లోని బాధితుల నివాసానికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో సతీష్ అనే ఒడ్డెర కులానికి చెందిన వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాయిదాడిగా చిత్రీకరించి అధికారం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సతీష్పై ఎలాంటి ఆధారాలు లేకుండా బలహీనుడని భావించి అతనిని బలిగా చేశారని, 45 రోజులు జైలులో పెట్టి మానసికంగా వేధించారని తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని, ప్రభుత్వం మారినా అసలు కేసు మూసివేయకపోవటం అన్యాయమన్నారు. బాధితులపై 3rd డిగ్రీ వాడిన తీరును వర్ణిస్తూ విని గుండె తరుక్కుపోతోందని వెల్లడించారు. ప్రభుత్వం బాధితులను మభ్యపెట్టి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిందన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కేసులో బాధితులకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఎందుకు ఇబ్బంది పడ్డారన్న దాని మీద సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరగాలని, వారిపై వేసిన కేసును వెంటనే మూసివేసి బెయిల్ బాండ్లను రద్దు చేయాలని, వారు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మనుషుల్ని, వాళ్ళ జీవితాల్ని, శవాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇదొక తార్కాణం. లేనిపోయిన దాన్ని కల్పించి ఎన్నికల సమయంలో ఏదో ఒక డ్రామా చేసి ఎట్లయినా సరే ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటానికి చేసిన ప్రయత్నమే ఈ గులకరాయి కేసు. ఇందులో బాధితులు ఎవరు, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు ఏమైపోతారు అనే స్పృహ కానీ పట్టింపు కానీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకులకి ఎవరికీ ఉండదు. ఇక్కడ ఒక వడ్డెర యువకుడిని, వాళ్ళ కుటుంబాన్ని, ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి వడ్డెర సమాజాన్ని, జీవితాల్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటన ఇది. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బో ఎట్లా తగిలిందో తెలియదు కానీ కొద్దిగా చీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే
ఎవరో రాయేసి కొట్టారు, హత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చి పాడేసి ఎవడ దొరుకుతాడా బలిపశు అని చెప్పి 2-3 రోజులు వెతికి అందరికంటే బలహీనంగా కనపడినటువంటి ఈ సతీష్ని ఒక ముద్దాయిగా చిత్రీకరించి ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా, ఏమాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. కోడికత్తి శ్రీని 5 సంవత్సరాలు జైల్లో పెడితే సతీష్ని 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజున ఎలక్షన్ల హీట్లో, రాజకీయ వేడిలో ఎవ్వరూ ముందుకొచ్చి సాయం చేయడానికి కూడా భయపడిన రోజులవి. ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నా. మనుషుల జీవితాలని, శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయిదాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. రాయిదాడి కేసులో బలహీనుడైన సతీష్ను బలి చేశారని తెలిపారు. బాధితుడు సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సతీష్పై పెట్టిన తప్పుడు కేసును క్లోజ్ చేయాలని, సతీష్, అతని బాబాయ్, మిగిలిన కుర్రాళ్లపై 3rd డిగ్రీ ఉపయోగించి తప్పుడు కేసు పెట్టారని వివరించడం జరిగిందన్నారు. దీనిపై విచారణ జరిపి ఈ నెలాఖరులోపు ఓ కొలిక్కి తీసుకొస్తామని పోలీసులు హామీ ఇచ్చారన్నారు. విధుల్లో తప్పు చేసిన వారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితుడైనటువంటి సతీష్ చేత వినతి పత్రం ఇప్పించాం. అందులో 4 న్యాయమైన కోరికలు ఉన్నాయి. ముందుగా ఏంటంటే తన మీద పెట్టినటువంటి అత్యంత తప్పుడు కేసుని వెంటనే క్లోజ్ చేయాలని, అలాగే తన మీద, వాళ్ళ బాబాయ్ మీద, మిగిలిన కుర్రాళ్ల మీద 3rd డిగ్రీ ఉపయోగించి లేని కేసును ఒప్పించడానికి అన్ని రకాల తప్పుడు పద్ధతులని వాడినటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని, మూడోది వాళ్ళ కుటుంబం పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, పడిన నష్టానికి కాంపెన్సేషన్ ఇవ్వాలని, కనీసం వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి అని, నాలుగోది బెయిల్ కండిషన్స్ లో భాగంగా ఇప్పుడు వారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టే క్రమంలో తనకి ఇబ్బంది, ఇప్పటికీ కూడా అతన్ని లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించాలని ఈ 4 డిమాండ్లని కమిషనర్ గారి మీద ముందు ఉంచాం. ఆయన నేను చెప్పినవన్నీ నోట్ చేసుకుని కేసులో ఉన్నటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి కుట్రలు, ఒక తప్పుడు కేసును బిల్డప్ చేయడంలో చేసినటువంటి పొరపాట్లు, వీటన్నిటిని వివరంగా ఆయన ముందుంచాం. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తూ వీర్రత్న ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి తెలిపారు. ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమాలలో తమ వంతు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. బందర్ రోడ్డులోని ఓ హోటల్లో వీర్ రత్న ఫౌండేషన్ సమన్వయంతో సైనిక్ వెల్ఫేర్ శాఖ వీర్ నారీస్ సాధికారత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి, వీర్ రత్న ఫౌండేషన్ సీఈఓ అర్చనా చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు గత కొన్ని ఏళ్లుగా వీర్ రత్న ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే వీరమరణం పొందిన వీర జవాన్లకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. వీరనారీల కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వీర జవాన్లకు గుర్తుగా వారి గ్రామాలలో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని వెల్లడించారు. వీర నారీమణులను ప్రోత్సహించే విధంగా వీర్ రత్న ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Those who laid down their lives by making supreme sacrifice in the defense of the nation అని అంటున్నారు. కాబట్టి మనము వీరనారీలు వాళ్లకు వాళ్ళ కుటుంబీకుల సంక్షేమం మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరైతే వీర్గతి ప్రాప్తి చెందుతారో వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియాలాగా 5 lakhs ఇస్తూ ఉంటున్నారు. కానీ దాన్ని కూడా 50 లక్షలు పెంచడానికి వీటికి త్వరగా రివిజన్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. కాకుండా వాళ్లకు 300 స్క్వేర్ యార్డ్స్ హౌసింగ్ ప్లాట్స్ ఇస్తారు. పెండింగ్ ఏమన్నా ఉంటే అవి కూడా వెంటనే క్లియర్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. అనంతరం వీర్ రత్న ఫౌండేషన్ సీఈఓ అర్చనా చక్రవర్తి మాట్లాడుతూ ఇప్పటికే కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో తమ ఫౌండేషన్ ద్వారా సైనికుల కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వీర నారీమణుల అభ్యున్నతి లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. Immortalize the soldier and Veer Ratna Foundation team anni civilians and మాకు or armed forces direct relationship ఏమీ లేదు. సో యాజ్ అ సివిలియన్
మేము ఎందుకు ఈ పని చేస్తున్నామంటే యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సోల్జర్స్ హూ హ్యావ్ గివెన్ దియర్ లైఫ్స్ అండ్ ఫర్ ద లైఫ్స్ హీ లెఫ్ట్ బిహైండ్ అండ్ వీ ఫీల్ ఇట్ ఈస్ అ స్మాల్ స్టెప్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ కంట్రీ. అండ్ అందుకే ఆంధ్రాలో స్టార్ట్ చేసేదానికి వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్ అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద సపోర్ట్ ఫర్ ద సైనిక్ డిపార్ట్మెంట్ అండ్ స్పెషలీ డైరెక్టర్ వితౌట్ హూమ్ ఐ డోంట్ థింక్ ఈరోజు ఉంటుందండి. సో థ్యాంక్ యూ. ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. విజయవాడ విద్యార్థి రుత్విక్ సాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు కానూరులోని శ్రీ చైతన్య ఐపీఎల్ స్కూల్ విద్యార్థులు 1000లోపు 24 ర్యాంకులు సాధించడంతో నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కానూరు తాడిగడప నుంచి గూడవల్లి వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీ నిర్వహించి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎదుట బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నేపథ్యంలో నగరంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కానూరులోని శ్రీ చైతన్య ఐపీఎల్ స్కూల్ నుంచి సరస్వతి సౌధం, మయూరి క్యాంపస్, గూడవల్లి, అక్కడ నుంచి బెన్ సర్కిల్, పట్మట, అక్కడి నుంచి తిరిగి కానూరు స్కూల్ వరకు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల క్యాంపస్ల ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కళాశాల విద్యార్థులు రోడ్డుకి ఇరువైపులా నిలబడి విజయోత్సవ ర్యాలీకి అభివాదం చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. విజయోత్సవంలో భాగంగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం మద్దినేని మురళీకృష్ణ మాట్లాడుతూ ఐఐటి అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయవాడ విద్యార్థి రుత్విక్ సాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడని తెలిపారు. కానూరులోని శ్రీ చైతన్య ఐపీఎల్ స్కూల్ విద్యార్థులు 1000లోపు 24 ర్యాంకులు సాధించారని చెప్పారు. ఒక్క స్కూల్ నుంచే ఇంతమంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించామన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారని తెలిపారు. ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థల విద్యార్థి కానేటి యశ్వంత్ ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించాడని భాష్యం విద్యా సంస్థల ఉమ్మడి కృష్ణా జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ ఎస్ జోషి తెలిపారు. జనవరిలో విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 13వ ర్యాంక్ సాధించి నిన్న విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో యశ్వంత్ ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించాడని తెలిపారు. అతను చౌదరిపేట భాష్యం స్కూల్ విద్యార్థి అయినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని అన్నారు. ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థల విద్యార్థి కానేటి యశ్వంత్ ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించిన సందర్భంగా చౌదరిపేటలోని భాష్యం స్కూల్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భాష్యం విద్యా సంస్థల ఉమ్మడి కృష్ణా జిల్లా జోనల్ ఇన్ఛార్జి ఎస్ జోషి విద్యార్థి కానేటి యశ్వంత్ అతని తల్లిదండ్రులకు శాలువాలు కప్పి మొక్కలు, కుండీలను అందచేసి అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ఉపాధ్యాయ బృందం యశ్వంత్ను అభినందిస్తూ మిఠాయిలు తినిపించారు. అనంతరం జోషి మాట్లాడుతూ కానేటి యశ్వంత్ తమ స్కూల్లో ఐఐటి వింగ్లో చదువుకున్నాడని, యశ్వంత్ ప్రతిభను గుర్తించిన చైర్మన్ భాష్యం రామకృష్ణ గుంటూరు భాష్యంలో ఉంచి జేఈఈ అడ్వాన్స్డ్లో 11వ ర్యాంకు సాధించేలా విద్యాబోధన చేయడం జరిగిందన్నారు. యశ్వంత్ లాంటి మంచి క్వాలిటీ విద్యార్థిని అందించిన వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విద్యార్థులను గుంటూరు తీసుకువెళ్లి అక్కడ బయో ప్రోగ్రామును చాకౌట్ చేసి ప్లాన్ చేసి అమలు చేస్తున్న భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రాముకు అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాబోయే సంవత్సరాలలో మెరిట్ విద్యార్థులను దేశానికి అందించడానికి కావలసిన ప్రయత్నాలు అన్నీ చేస్తోందని అన్నారు. జనవరిలో విడుదల చేసినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించి నిన్న విడుదల చేసినటువంటి జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించినటువంటి కానేటి యశ్వంత్ చౌదరిపేట విద్యార్థి అయినందుకు చాలా సంతోషంగాను, గర్వంగాను ఉంది. కానేటి యశ్వంత్ ప్రైమరీ నుంచి కూడా చౌదరిపేట బ్రాంచ్లో చదువుకున్నాడు ఐఐటి వింగ్లో. 8th క్లాస్లో కానేటి యశ్వంత్ యొక్క ప్రతిభను గుర్తించినటువంటి చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ గారు కానేటి యశ్వంత్ని గుంటూరు తీసుకెళ్ళడం జరిగింది. గుంటూరు భాష్యంలో ఉంచి నిన్న జరిగినటువంటి రిజల్ట్లో ఒక మంచి క్వాలిటీ ర్యాంకు ప్రొడ్యూస్ చేసే స్థితికి తీసుకెళ్ళడం జరిగింది కానేటి యశ్వంత్ని. ఈ సందర్భంగా యశ్వంత్ లాంటి ఒక మంచి క్వాలిటీ విద్యార్థిని అందించినటువంటి వాళ్ళ పేరెంట్స్కి భాష్యం విద్యా సంస్థల తరపున ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాము.
అనంతరం యశ్వంత్ మాట్లాడుతూ భాష్యం అశోక్ నగర్ క్యాంపస్లో బయో ప్రోగ్రాంలో చదివానని, తమ ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ జోషి సహకారంతో భాష్యం రామసేతు ప్రోగ్రాంకు వెళ్లి అక్కడ ఫౌండేషన్ ప్రోగ్రాం తీసుకుని మెయిన్స్లో 13వ ర్యాంకు, అడ్వాన్స్డ్లో 11వ ర్యాంకు సాధించానని తెలిపారు. నా పేరు కానేటి యశ్వంత్. నేను భాష్యం అశోక్ నగర్ క్యాంపస్లో 4th, 5th, 6th, 7th క్లాస్ చదువుకున్నాను. నేను బయో ప్రోగ్రామ్ చదువుకున్నాను. ఈ నా బయో కోర్స్లో మా మ్యాథ్స్ సార్ నరేష్ సార్, ఫిజిక్స్ సార్ అనిల్ సార్, కెమిస్ట్రీ మేడం కుమారి మేడం, మా ప్రిన్సిపల్ సార్ జోషి సార్ చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళ సపోర్ట్ ద్వారా నేను బయో ప్రోగ్రామ్ నుంచి భాష్యం రామసేతుకి వెళ్ళాను. అక్కడ ఫౌండేషన్ ప్రోగ్రామ్ తీసుకొని బాగా చదువుకొని జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 13th ర్యాంక్, జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా 11th ర్యాంక్ సాధించగలిగాను. ఇలా సాధించడానికి మా బయో సార్స్ చాలా సపోర్ట్ చేశారు. దీనికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఈ సందర్భంగా యశ్వంత్ తండ్రి కృష్ణమోహన్ మాట్లాడుతూ తన కుమారుడికి ఇంత మంచి ర్యాంకు రావడానికి కారణం భాష్యం స్కూల్ సపోర్ట్ అని తెలిపారు. వేరే స్కూల్ అయితే అంత వచ్చేది కాదని, భాష్యం స్కూల్ వాళ్ళు రెగ్యులర్గా పరీక్షలు పెట్టడం, లోటుపాట్లను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ, మెటీరియల్ ఇచ్చి ప్రోత్సహించి మంచి మార్కులు వచ్చేలా కృషి చేశారన్నారు. మా అబ్బాయి యశ్వంత్కి ఈరోజు ఇంత మంచి ర్యాంక్ రావడం భాష్యం స్కూల్ యొక్క వాళ్ళు చేసినటువంటి సపోర్ట్ ఇదంతాను. వేరే స్కూల్లో అయితే అంత అడ్వాంటేజ్ ఉండేది కదా నాకు. భాష్యం స్కూల్ వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టడం, పిల్లల్ని ఎక్కడైనా లేకపోతున్నారో వాళ్ళు మళ్ళీ స్పెషల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి దాంట్లో మళ్ళీ టీచింగ్ ఇచ్చి అడిషనల్గా మెటీరియల్ ఇచ్చి వాళ్ళని ఆ వీక్కి కాకుండా కొంచెం మళ్ళీ సపోర్ట్ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు. సో ఆ విధంగా అన్ని సబ్జెక్ట్స్లోనూ మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టుగా వాళ్ళు కృషి చేస్తున్నారు ఎప్పుడు. ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆకాష్ విజయవాడ బ్రాంచ్ విద్యార్థులు 23 మంది ర్యాంకులు సాధించారని ఆకాష్ సంస్థ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ తెలిపారు. టాప్ 100 ర్యాంకుల్లో 12 మంది, టాప్ 200లో 20 మంది, టాప్ 500లో 56 మంది, టాప్ 1000లో 122 మంది ర్యాంకులు సాధించారని అన్నారు. విజయవాడ బ్రాంచ్ నుంచి మధుసూదన్ రెడ్డి కష్టపడి చదివి 1720 ర్యాంకు సాధించాడని, కేటగిరీ విభాగంలో 153వ ర్యాంకు పొందాడని తెలిపారు. ఆల్ ఇండియా జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆకాష్ ఐఐటి, నీట్, జేఈఈ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బెన్ సర్కిల్ సమీపంలోని ఆకాష్ సంస్థ విజయవాడ బ్రాంచ్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆకాష్ సంస్థ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ పూలమాల వేసి పుష్పగుచ్చాలను అందజేసి శాలువా కప్పి జ్ఞాపికలను అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ బ్రాంచ్ నుంచి మధుసూదన్ రెడ్డి కష్టపడి చదివి 1520వ ర్యాంకు సాధించాడని, కేటగిరీ విభాగంలో 153వ ర్యాంకు పొందాడని తెలిపారు. ఉజ్వల్, నితేష్, సూర్య లోకేష్, ఆశ్రిత ఇలా 23 మంది విద్యార్థులు కేవలం విజయవాడ బ్రాంచ్ నుంచి ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించారని చెప్పారు. విద్యా సంస్థలు అడ్వాన్స్ కాకుండా నీట్లో కూడా శిక్షణ ఇస్తున్నామని, గత ఏడాది నీట్లో మంచి ర్యాంకులు వచ్చాయని, ఈ ఏడాది కూడా ఉత్తమ ర్యాంకులు వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎవరైనా జేఈఈ అడ్వాన్స్లో ఉత్తమ ర్యాంకు సాధించాలంటే ఆకాష్ విద్యా సంస్థను సంప్రదించాలని కోరారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ వేర్వేరుగా ఉన్నాయని, ఉత్తమ ఫ్యాకల్టీ ఉన్నారని అన్నారు. ఆకాష్ విజయవాడ, గుంటూరు బ్రాంచెస్ క్లస్టర్ హెడ్ మహేంద్ర ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ టీం వర్క్ చేసి మంచి ఫలితాలు ఇచ్చారని, మున్ముందు కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. గర్ల్స్ ఇంటిగ్రేటెడ్, బాయ్స్ ఇంటిగ్రేటెడ్, డే స్కాలర్స్ క్యాంపస్లు విజయవాడలో ఉన్నాయని, విద్యార్థులు ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో చేరితే బెస్ట్ రిజల్ట్ ఇస్తామన్నారు. జేఈ అడ్వాన్స్ ర్యాంకులు మన విజయవాడ బ్రాంచ్ నుంచి 23 మంది క్వాలిఫై అయిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నాము. దీనిలో గమనించినట్లయితే ఆకాష్ ఇన్స్టిట్యూషన్ నుంచి 2025 అడ్వాన్స్ ర్యాంకులు తీసుకున్నట్లయితే టాప్ 100లో 12 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, టాప్ 200లో 20 మెంబర్స్, టాప్ 500లో 56 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ క్వాలిఫై అయ్యారు. మనకేంటంటే మన విజయవాడ ఎంటైర్ ఏపీలోనే మన విజయవాడలో మధుసూదన్ రెడ్డి అని అతనికి ఒక మంచి ర్యాంకు సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇదంతా ఈ రిజల్ట్స్ రావడం గల కారణము మన ఆకాష్ ఫ్యాకల్టీస్ మాత్రము. సో మనకేంటంటే మన ఇంజనీరింగ్ ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ సార్ కూడాను, సో అందరూ ఒక టీం వర్క్ చేసి ఇంత మంచి రిజల్ట్స్ అనేది మనకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.
అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ ఆకాష్ విద్యా సంస్థలో ఉన్న కరికులం, అధ్యాపకుల బోధన, నిరంతరం టెస్టులు రాయడం వల్లే మంచి ర్యాంకు సాధించామని అన్నారు. Hi everyone, I am Y. Madhusudan Reddy. I secured All India rank 1720 in JEE Advanced 2025. I did my 2-year JEE program in Akash Institute Vijayawada branch. Here faculties are very good and the curriculum given by Akash is very good. There are different types of tests conducted here, UT, term test. Finally, especially I want to talk about final test series conducted by Akash for JEE Advanced. It consists of 2 codes, Code A and Code B. Code A consists of questions which are 15 to 20% difficult than actual JEE Advanced questions, and Code B consists of questions which are similar to JEE Advanced questions. Hi, I am Ujjwal. I have secured 5093 rank in JEE Advanced 2025. I have studied in Akash Vijayawada branch. For securing this rank, my teachers have motivated every time, and after conducting these test results, they have consulted me and asked what is your problems. They have cleared my problems every time, and I am feeling good. It was somewhat good rank for me to get 5000 rank. Hello everyone, this is Ashrita. I have secured 6205 marks in JEE Advanced. It is OBC rank, not general rank. And I actually wanted to secure a seat in aerospace engineering, but with my current marks I couldn't get into it. So I am trying for other colleges which can offer me that branch. And Akash is a very good institute. The faculty here are very experienced and they help you and they guide you very well. And I secured 3500 rank in advanced exam. Now I wanted to tell about Akash Institute. It supports a lot and the faculty are very much supportive. The exams they conducted FTS and AITS are very standard. పొడిగాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమ మంగళవారాల్లో వేడి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో గరిష్టంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం, కావలి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు దాటాయి. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పొడిగాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఇవాళ వేడి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నం, నర్సాపురం, మచిలీపట్నం, గన్నవరం, కావలి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు దాటాయి. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో గరిష్టంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలుగుదేశం పార్టీ గిరిజన ఆత్మీయ సదస్సు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. గడిచిన 5 ఏళ్ల పాలనలో గిరిజన వర్గాలను 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆరోపించారు. గిరిజనులను చైతన్యపరచడంలో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి కూటమి ప్రభుత్వం సలహా మండలిలో స్థానం కల్పించిందని అన్నారు. రాష్ట్రంలో గిరిజనులు తెలుగుదేశం పక్షానే ఉన్నారంటూ ఆయన స్పష్టం చేశారు. గిరిజన సలహా మండలి సభ్యులుగా సోమ్లా నాయక్, వెంకటపతి, సబరా మల్లయ్య, రావుల కొండలు ఎంపికైన నేపథ్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో తెలుగుదేశం పార్టీ గిరిజన ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు సభ్యులు ఎన్నికలకు ముందు గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిని దెబ్బతీసిందని, గడిచిన 5 ఏళ్ల పాలనలో గిరిజన వర్గాలను 20 ఏళ్లు వెనక్కి తోసినదిగా ఆయన ఆరోపించారు.
ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించడం దారుణమని చెప్పారు. ఈ విషయాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తామని నరహరి వరప్రసాద్ తెలిపారు. గిరిజనులను చైతన్యపరచడంలో విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి వారికి సలహా మండలిలో స్థానం కల్పించామని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి కొత్తగా నియమితులైన సభ్యులు నిబద్ధతతో పనిచేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజనులు తెలుగుదేశం పక్షానే ఉన్నారంటూ నరహరి వరప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యున్నతమైన గిరిజన సలహా మండలి సభ్యులుగా వీరందరినీ నియమించడం జరిగింది. అందుకు కృతజ్ఞతాభావంతో ముఖ్యమంత్రి వర్యులకి నారా లోకేష్ బాబు గారికి మేము ఎల్లవేళలా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని, గిరిజనుల్లో కూడా నాయకత్వం తీసుకొచ్చిన నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తి, ఆయన పర్యటించిన గిరిజన వాసాలు అనేక మంది ఆయనకు ప్రభావితం. తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపాం. రాబోయే 40 సంవత్సరాలకి అనేక సంక్షేమ పథకాలు సరిపడే విధాలుగా రూపకల్పన చేస్తున్న లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటామని, ఈ తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలు దేదీప్యమానంగా వెలిగేదానికి మేము సైతం తోడ్పాటుగా ఉంటామనేసి తెలియజేస్తూ నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.